ఎన్టీఆర్ జిల్లా పామర్లో మట్టి తవ్వకాలు అడ్డగోలుగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు కనుసన్నల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. గణేష్, ప్రవీణ్ అనే వ్యక్తుల కనుసన్నల్లోనే మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ గుర్తించింది. ట్రాక్టర్ 2,000కు అమ్మకాలు చేస్తూ వెంచర్లకు మట్టి మాఫియా తరలిస్తున్నారు. రీమన్పూడి, తోట్లవల్లూరు, పసుమర్రు, మంటాడ, పెద్దపార్పూడి ప్రాంతాల్లో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరిపోయాయి. చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలపై ఫిర్యాదొస్తే అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అప్పుడు ఒకరోజు తవ్వకాలు ఆపి ఆ తర్వాత మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అనుచరుల ప్రోద్బలంతో మట్టి తవ్వకాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి మండలంలో స్థానిక అధికార పార్టీ నేత కన్సర్న్లోనే ఈ మట్టి మాఫియా కొనసాగుతోంది. మట్టి మాఫియా ఆగడాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిని తిరిగి బెదిరించే పరిస్థితి పామర్లో ఉంది. గత ఏడాది పసుమరు నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాల ద్వారా సుమారు ₹1 కోటి పైన అక్రమంగా సంపాదించారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మట్టి అక్రమ తవ్వకాలకు సంబంధించి అధికార పార్టీ నేతలు మధ్య కూడా పెద్ద ఎత్తున వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. అధికారులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి మట్టి మాఫియా ఆగడాలపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి గారిని అడిగితే ఆల్రెడీ గతంలోనే బోర్డుతో గ్రామాభివృద్ధి కోసం, గ్రామంలో పనులు చేసుకోవడం కోసం తీర్మానం చేసిందని చెప్పడం జరిగింది. మరి గ్రామం విడిచి మట్టి వెళ్ళటం మాత్రం ప్రభుత్వం సహించేది లేదు. మరి గ్రామావసరాలకి మరి గ్రామ పంచాయతీ తీర్మానం లోబడి గ్రామంలోనే మరి తోలుకుంటున్నామంటే దాన్ని పరిగణలోకి తీసుకో